ఉద్యమకారులందరికీ నమస్కారం. నా పేరు ఓడపల్లి శ్యామకృష్ణ, అడ్వకేట్ని నేను. మనం ముందుగానే చెప్పాము, రౌండ్ టేబుల్ సమావేశం అనుకున్నాం, కానీ ఇది హాల్ సరిపోక ఇది కన్వర్ట్ ఇట్లయిపోయింది. అన్యదా భావించకండి, ఇది మేమే చేయించినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే హాల్ సరిపోలేదు కాబట్టి ఇది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం 250 గజాలు ఇంత ఉద్యమం చేస్తున్నాం, ఎవరికి మనల్ని గుర్తించట్లేదు. ఇప్పుడు ఇట్లా కాదు, మన ఉద్యమకారులం ఏందో అనేది చూపించాలంటే మనం ధర్నాలు మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వినేటట్లేదు, ఇది రోజు రోజు వెనుక తీసుకుపోతుంది. మనం ఫస్ట్ అల్టిమేట్ ఇవ్వాలి. ఈ స్టేజ్ మించి అల్టిమేట్ ఇస్తున్నాం మనం. ఏంది అంటే సచివాలయం ముట్టడి చేద్దాం, ఇక అట్లయితేనే వాళ్ళకు గుర్తొస్తుంది. ఎందుకు ఉద్యమకారులు ఏదో ముసలోళ్ళు అయిపోయిన అనుకుంటారు వాళ్ళు. ముసలోళ్ళకే శక్తి ఉంటుంది. మనకి ఉద్యమకారులము ఒక్కసారి రుచి చూపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఇవన్నీ చేస్తాయి. ఒకవేళ అట్లా కూడా వినకుంటే మాత్రం ఇక మనం తెలంగాణ ఉద్యమంలో ఎట్లెట్లా చేసినామో అన్నీ ఇక కాల్చుడు, ఇక ప్రత్యక్ష యుద్ధం తిరుగుదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉద్యమకారులందరికీ నమస్కారం అండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో 6 అంశాలు, అందులో ఒక అంశం మనదే. మనకు కేటాయించిన అంశాలలో అందులో ఒక్కటి తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇప్పటివరకు మనం పోరాటం చేసి ఎంతోమంది చనిపోయిందని అంటున్నారు, చాలామంది ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారు. కాబట్టి ఆరోగ్యం పాడైన వాళ్ళందరికీ బేషరతుగా మెడికల్ కార్డ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయో అదేవిధంగా ఆరోగ్యశ్రీలు అన్న వాళ్ళని పొందుపరిచి వెంటనే కార్డ్స్ ఇవ్వాలి. 250 గజాల జాగా, అదేవిధంగా 25,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. అందరి ఉద్యమకారులకు వందనాలు. రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శివసేనకు, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా అధ్యక్షులు నందమూరి రజనీకాంత్ అన్నకు, జిల్లా కార్యవర్గానికి, నా తోటి ఉద్యమకారులందరికీ ఇప్పుడు 2001 నుంచి 14 వరకు అన్నీ చేసినాం. ఏంటి వంట వరపు అన్నీ మన ఇల్లు జాగా అన్ని పిల్లలు అందరు తీసుపెట్టి చేసినాం. ఇప్పుడు 2014 వరకు చేసిన కథ ఒకటి, 2014 నుంచి ఇప్పటి వరకు చేసిన కథ ఒకటి. సీమసేన అన్న ఆధ్వర్యంలో మనం సూచనలు చేద్దాం. అన్న మేము ఎట్లా ధర్నా చేయాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ రావాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ గతం ఇచ్చిపెడతాం. మన దగ్గర పేపర్ కటింగ్లు ఉన్నాయి, జైలు పోయిన వాళ్ళు పోలీస్ బయట ఉన్నాయి. ఇవన్నీ వంట వరపు ఇవన్నీ కథ అద్దుగా, నీ భూములు అమ్ముకున్నా, జాగలు అమ్ముకున్నా, ఉద్యమం చేసిన ఇవన్నీ అద్దుగా. ఇప్పుడు సీమసేన ఆధ్వర్యంలో మనకు అన్నకు సూచన ఇద్దాం, ఎట్లా పోదాము, ఏం చేద్దాం, ధర్నా చేద్దాం. 2000 వరకు జూన్ 2 వరకు టార్గెట్ పెట్టినాం. ఆ టార్గెట్ని ఎట్లా రీచ్ చేద్దాం. నిన్న అన్న రియాజ్ కలిసినాం, మంచి సలహా ఇచ్చిండు. మీ ఆధ్వర్యంలో ఒక పొన్నం ప్రభాకరన్ను, అద్దంకి దయాకరన్ కనుక తీసుకుపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 2 వరకు ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నేను తీసుకున్నాడు. అంది వేలో ఉన్నాడు రియాజ్ అన్న, దాన్ని కూడా కొంచెం హెల్ప్ తీసుకుని సహకరించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, మనం గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, కేసుల పాలైనాం, కానీ గుర్తించలేదు. ఇప్పటికైనా సీనన్న నేతృత్వంలో మనం అందరం కలిసికట్టుగా మన ఆశయాలను, హక్కులను కొనసాగించుకుందామని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు అందరికీ. ఓకే. దక్షిణ తెలంగాణ ఉద్యమకారులందరికీ, మరి ఇక్కడ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ములుగు జిల్లా